నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో నాతో పాటు సుమన్ గారు అండ్ మీ పేరేమన్నారమ్మా? పల్లవి గారు ఉన్నారు. సో వాళ్ళ పాప ఉంది. సో ఈ పాప గురించి మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. అండ్ పాప గురించి అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ పాప ఇప్పటి వరకు స్కూల్ ముఖం కూడా చూడలేదు అన్నమాట. పాఠశాలకు వెళ్ళలేదు, ఎలాంటి క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, కానీ పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అది ఎలాంటి ఇంగ్లీష్ అంటే అమెరికన్ యాక్సెంట్లోని ఇంగ్లీష్. అదంతా ఎలా వచ్చింది, అసలు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ 4 ఏళ్ళ ఒక పాపకి ఎలా అబ్బింది అన్నది ఈరోజు మనం మాట్లాడుకుందాము. సుమన్ గారు నమస్తే. నమస్తే అండి. పల్లవి అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా? సో మీ పాప గురించి నేను తెలుసుకున్నా. మీరు నిజామాబాద్ కదా? అవునండి. సో నిజామాబాద్ లేడా? నిజామాబాద్లో పూసల్ గల్లీ, గాంధీ చౌక్ దగ్గర. గాంధీ చౌక్. అవునా. మీ పాప గురించి నాకు ఒక న్యూస్ వచ్చిందనమాట. అంటే అసలు స్కూల్కి వెళ్ళలేదు కానీ ఇంగ్లీష్ యాక్సెంట్లో మాట్లాడిస్తుంది అనేసి. ఇప్పుడు నార్మల్గా మనం అందరం ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తేనే పాఠాలు నేర్చుకుంటాము, లేకపోతే స్కూల్కి వెళ్తేనే ఇంగ్లీష్ యాక్సెంట్ అన్నది వస్తుంది మనకు. అది కూడా ఇండియాలో పుట్టిన వాళ్ళకి ఇండియన్ యాక్సెంట్ అన్నది ఒకటి ఉంటుంది. బట్ మీ పాపతో ఇందాక నేను మాట్లాడినా మొత్తం యూఎస్ యూకేకి సంబంధించిన యాక్సెంట్లో మాట్లాడుతుంది. ఓకే, అసలు ఏంటి అనేసి. యాక్చువల్గా మేము టీవీలో మేము కంటెంట్ యూట్యూబ్లో ఫాలో అయ్యాం. యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ చెప్పారు, దానివల్ల మీకు ఇంగ్లీష్ బాగా పర్ఫెక్ట్ అవుతుందని చెప్పేసి కొన్ని షోస్ చెప్పారు. అందులో పెప్పా పిగ్ లాంటిది, బ్లూయి కానీ అలాంటి కొన్ని ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్ ఉంటాయని చెప్పేసి చెప్పారు. మేము ఈ పాపకి అవే మ్యాక్సిమం అవే అలవాటు చేసాం చూడడానికి. చిన్న చిన్న తెలుగు 1.5 year నుంచి 2 years నుంచి చేయించాము. అదే కంటిన్యూగా అవే చూస్తున్నది. అవి ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్ కూడా జస్ట్ ఇండియన్ అసెంట్ లాగానే ఫారెన్ ఈజీ ఇంగ్లీష్ ఉంటుందని చెప్పేసి అదే అలవాటు చేయించాం చూడడానికి. సో అదే కంటిన్యూ అవుతున్నది. మేము కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా అని చెప్పేసి మేము కూడా ఇంగ్లీషే మాట్లాడము. ఇంగ్లీష్లో వీళ్ళతో మాట్లాడడం చేయడం వల్ల నేను ఇంగ్లీష్ మీడియమే, మా మేడం గారు మరాఠీ మీడియం. క్వశ్చన్ మీకు. సో మీరు హిందీ పండిత్, నేను ఇప్పుడు మీరు మాట్లాడేస్తారు మంచిగా మాట్లాడతారు. పాప మొత్తం ఈ యాక్సెంట్ వచ్చేసి ఇంగ్లీష్ యాక్సెంట్. ఒకసారి మనం మాట్లాడడానికి ట్రై చేద్దామా? హలో. Shall I say hello? So tell me, what's your name? Adya. So why you speaking like this? She don't know that she's speaking in English. Acha. She speaks in only English. What did you add in your breakfast, Adya? Acha, Adya, You feed me upma. You feed me upma. You feed me upma. Okay. నీకు తెలుగు వచ్చా? Yes. సో కెన్ యూ స్పీక్ సమ్ వర్డ్స్? తెలుగులో మాట్లాడగలుగుతావా? చెప్పు, నా పేరు ఆద్య అనేసి చెప్పు. Adia. అచ్చా, అసలు తెలుగు తెలుగే రాదు. అంటే మీరు ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటారు కదా? కానీ పాపతోని మేము మొత్తం ఇంగ్లీషే మాట్లాడతారు. యాక్చువల్లీ పాప 1 year ఉన్నప్పుడు మా పిన్ని స్కూల్ టీచర్ అన్నమాట. ఆమె చిన్నపిల్లలకి చదివిస్తుంది కదా. పాప 1 year అయింది, పిన్ని ఇంటికి పోతే ఇక తెలుగులో మాట్లాడితే, అమ్మ నువ్వేమన్నా చెయ్యు, పాప ముంగట కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడు అంటే స్కూల్కి పోయినప్పుడు పాపకు అలవాటు అవుతుంది. మాకు చదివేదానికి కొంచెం హార్డ్ అవుతుంది అంటే నేను చూస్తున్నా కదా అంటే, అవునా అని ఇక పిన్ని చెప్పింది కదా అని కొంచెం ఇక మాట్లాడు స్టార్ట్ చేసినాం. 1 year ఉన్నప్పటి నుంచి ఇక ఇంగ్లీష్ మాట్లాడు చేసుడు స్టార్ట్ చేసినాం. ఇక పిన్ని వర్డ్స్ చెప్పింది కానీ ఇక మేము మొత్తం సెంటెన్స్లు మొత్తం ఇక అట్లనే మొత్తం ఇక పాప ముంగట మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతుండే. ఈమెకు ఇక కూడా అంత ఐడియా లేదు, ఇప్పుడు అంత ఫ్లూయెంట్ మాట్లాడుతున్నది ఇంగ్లీష్. ఆ లాంగ్వేజ్ ఐ లాంగ్వేజ్ అని ఈమె కూడా తెలియదు, ఐడియా కూడా లేదు. ఏమైనా మాట్లాడి ట్రై చేద్దామా మనం? మేము మాట్లాడు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటాం. అసలు ఎలాంటి వర్డ్? ఓ మా I want to sing. You want to sing? Yes. Okay, sing. What Danny say? No, not what Danny say. Sing ABCD song. What Danny say nice. What Danny say nice? Just now we went for a trip. కార్లో ఇక ఒక హిందీ సాంగ్ ప్లే చేసింది. తెరే ఆజా అనేసి ఒకసారి పాడండి. What Danny say? What Danny say? What Danny say? ఓకే. ఇంతే. హిందీ తెలుగు ఏం మాట్లాడడానికి రాదు, కానీ ఆ 10 days మేము టూర్లో ఉన్నందుకు ఇక పాపకు అదే పాట అయినందుకు. ఒక టీచర్గా మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ఎందుకు ఇప్పుడు పిల్లల్ని మనము టీవీ నుంచి లేకపోతే మొబైల్స్ నుంచి దూరం పెట్టాలని చాలా మంది చెప్తూనే ఉంటారు. ఆఫ్టర్ సో చాలా మంది అంటూనే ఉంటారు కదా. ఒక టీచర్గా మీరు ఎలా తీసుకుంటారు దీనికి ఏం చెప్తారు ఆన్సర్? టీవీ నుంచి మొబైల్ నుంచి దూరం ఉంచాలని అందరు చెప్తుండ్రు. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తుండ్రు, కంటెంట్స్ పెద్దలు చూసేదే పిల్లలు చూస్తుండ్రు, అందుకే అంటుండ్రు. కానీ మా ఇంట్లో ఆల్రెడీ స్మార్ట్ టీవీ ఉండగా కూడా వాళ్ళ పాపకు 32 inches కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని పెద్ద టీవీ తెచ్చాడు.
మనం పాపకు మంచి మొబైల్ అలవాటు చేయక టీవీ అలవాటు చేద్దాం, కానీ టీవీలో మంచి చూపిస్తాం. ఎట్లాగో మనం ఇంగ్లీష్ స్టార్ట్ చేసినాం కదా, ఇంగ్లీష్ అదే చిన్న టీవీలో ఎందుకు, మొబైల్లో ఎందుకు, పెద్ద టీవీలో చూస్తే కళ్ళు కూడా ఎఫెక్ట్ కావు, పిల్ల నేర్చుకునేది కూడా మంచిగా నేర్చుకుంటుంది. అట్లని మా ఇంట్లో వేరేది ఏ ఛానల్ నడవది అచ్చా. సో దినమంతా. ఆద్య, సింగ్ just tell me which kind of programs you follow. వాట్ యు వాచ్ ఇన్ టీవీ? Your favorite shows? Tell me your favorite shows What are your favorite shows? in the TV. వాట్ యు వాచ్? I watch Peppa Pig. And Peppa Pig and Goofy. Bluey. Bluey. Bluey, okay. Bluey. And Bluffy. Bliffy. Bluey. And what? ఒక్క 2 minutes లేకపోతే 1 minute తెలుగులో మాట్లాడు. Tayo. అస్సలు రాదు. అస్సలు రాదు తెలుగు. ఆహా. రైట్, చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఎందుకంటే అమ్మ ఏజ్ ఎంత 4 క్రాస్ అయ్యి, అండ్ ఇది ఒక ప్రమోషనల్ వీడియో. ఇది ఎందుకు ప్రమోషనల్ వీడియో అన్నది నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, ఈ టీవీ లేకపోతే మొబైల్స్ ఎక్కువ చూస్తే పిల్లలు పాడైపోతారని వాటిని దూరంగా పెట్టడానికి ట్రై చేస్తుంటారు. కానీ నిజంగా నెగిటివ్ కంటెంట్ని పక్కన పెట్టేసి పాజిటివ్ కంటెంట్ పిల్లలకి అలవాటు చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో ఈ పాప ద్వారా తెలుస్తుంది. పాప పేరు ఆద్య. సో కెన్ యూ సింగ్ అ సాంగ్ ఫర్ అస్ ఇన్ ఇంగ్లీష్? if a part of Want to take home. Yes. No. I just want to take home, mommy, ma. సింగ్ బై యువర్ సెల్ఫ్. యూ కెన్ ఓకే సింగ్. ఓకే, అది కూడా నువ్వే కదా. రైట్, ఓకే ఓకే. ఓకే. With me, daddy, play with me. I'm not going to take it. I just want to take home. No, yes. No, yes. No, they can. No, they can. No, they can. No. I don't want to go to take it, but I love my daycare. Yes. Yeah. Sing another song. You know, yes. Baby shark. ఎనీ అదర్ baby shark. You can dance and Chuna. Baby shark. Mommy duck. Nothing. Baby. Sit properly, Nanu. Now you can do. Okay, sit on Papa. Sit properly. Baby shark. Cheppu. But I did baby talk. I did baby talk. You talk now. You can sing now. Now by yourself. In hospital you are singing now. Sing. Shona. Acha, how did Peppa Pig's character speaks? What Peppa says? What Peppa said. Characters. You tell me. Tell me the characters in the Peppa Pig. Who is Characters. Peppa's best friend? Susie Teep. Suzy Sheep, correct. Who is Peppa's brother? Dot. George. What George always says? Dinosaur. Dinosaur. అసలు అంటే ప్రొనౌన్సియేషన్ కూడా చాలా క్లియర్గా ఉంది. సో చిన్న పిల్లి అయినా More కూడా people. What? More. I want to do it. What Peppa you want to do? Pig. What do you want? Tell me. Speak about Peppa Pig. You want to speak more? Okay. Just What I have to ask? Speak about Peppa Pig characters or anything. Daddy Pig. Oh yes, Daddy Pig is also there. What Daddy Pig used to do? But wait a minute. Who is Peppa's daddy? Daddy Pig. Okay. Now is mother. Who is Peppa's mother? Mummy Pig. Okay. Now. అచ్చా, ABCD లో ఏమైనా వస్తాయా? Tell me ABC. Shona sing ABCD song. ABC song. Your favorite song. Who have to ABCD. wait for Mummy? That's to say. Who have two mummies? Who have two mummies? Tell me. Polar bear. Our bears. Yes. Our bears. Yes, correct. ABCD చెప్పు ఒకసారి. ABC చెప్పు. Now sing Sing a ABCD song in song. ABC. A B C D E F G H I J K L M N P Q R S T U V W X Y and Z. Now you know my ABC. Next time one two three. Goodbye. సో అలాంటి ఆ రిథంలో Now I want to eat. Is that a gun? లేకపోతే Not యూట్యూబ్ లో ఆ కంటెంట్ కి చాలా అడిక్ట్ అయిపోయింది అనమాట. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే మీరు ఎట్లా చూస్తారు దీన్ని?
స్కూల్స్ ఏమైనా మీరు అప్రోచ్ అయినరా? ప్లే స్కూల్ ఏమైనా ఇప్పటిదాకా జాయిన్ అయిందా? ప్లే స్కూల్ అప్రోచ్ కాలేదు. ప్లే స్కూల్ ఇప్పుడు అంటే వెళ్ళాము ఒకసారి, కానీ ఒక 2 days వెళ్ళింది, బాగా సిక్ అయిపోయింది, హోమ్ సిక్ లాగా అయిపోయి మాకే కొద్దిగా బాధ అనిపించి మేము కొద్దిగా అప్సెట్ అయిపోయాం. మేమే కొద్దిగా ఫీవర్ వచ్చేసింది, నేను వెళ్ళా అని బాగా ఏడ్చింది. వెళ్దాము నెక్స్ట్ ఇయర్ చేద్దాము, కంటిన్యూ చేద్దాము అని ఇంట్లోనే నేర్పించాము. ఏబీసీడీ నేర్పించేసి నర్సరీకి అవసరం ఉన్నాయి నేర్పించేసి నెక్స్ట్ డే ఎల్కేజీలో చేపిద్దామని ప్లాన్ చేసినాం అంతే. ఏబీసీడీ రాస్తున్నది ఇప్పుడు. ఎట్లా అనిపిస్తుంది అంటే We are- మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడు మాది కూడా ఊరే కాబట్టి. ఓకే ఓకే, నిజామాబాద్ పక్కన మాది ఓకే బయట. ఓకే సో మన ఊరు సైడ్ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే మన అమ్మలు తాతయ్యలు వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే కొంత అంటే కొన్ని వర్డ్స్ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, కానీ ఇలాంటి యాక్సెంట్ అర్థం చేసుకోవడం అది కష్టం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటుంటారు? ఇంట్లో వాళ్ళు ఇప్పుడు పాపది ఏమంటే మనం తెలుగులో మాట్లాడినా కానీ షీ కెన్ గివ్ ఆన్సర్ ఇన్ ద ఇంగ్లీష్. మనం తెలుగులో మాట్లాడితే ఆన్సర్ ఇంగ్లీష్లో ఇస్తుంది. ఓకే, ఇక గివ్ టేక్ అని సింపుల్ అయితే వర్డ్స్ పెద్దోళ్ళు మాట్లాడతారు, కానీ వాళ్ళు తెలుగు మాట్లాడినా కానీ ఈమె ఇంగ్లీష్లో ఆన్సర్ ఇస్తుంది. సో వీళ్ళ తాతయ్య వాళ్ళు ఏమంటుంటారు అంటే మీ నాన్న వాళ్ళు లేకపోతే అప్పుడప్పుడు భయపడతారు ఇలా మాట్లాడాలని, ఇలా ఈ యాసంతో ఇలా మాట్లాడాలని భయపడతారు వాళ్ళు కూడా. కాకపోతే టీచర్స్ వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు ఏమంటారు? ఎక్కడ పోయినా అందరు షాక్ అయిపోతారు. నేను షాక్ అయిపోయినా ఫస్ట్ గా, అంటే నా ఫ్రెండ్ నటరాజ్ ద్వారా తెలిసింది కదా, సో నేను షాక్ అయిపోయినా, అలా ఎలా మాట్లాడుతుంది ఒక అమ్మాయి అనేసి. యాక్చువల్లీ మేము ఒకసారి ఇట్లానే ప్లే గ్రౌండ్కి వెండే ఈవినింగ్ టైం ఆడిపిస్తుండే అయితే ఇక పాప మాట్లాడు చూసి వేరే పిల్లల పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతుండే, మీరు ఎక్కడ పాప బోర్న్ అండ్ బాటప్ ఎక్కడ, మీరేమైనా యూఎస్ లగిన ఉండి వచ్చిండ్రా అంటే, లే నిజామాబాద్ అంటే దానికన్నా ముందు ఎక్కడ ఉండే అంటే, లే పాప పుట్టింది ఇక్కడనే ఉన్నామంటే, మరి ఇట్లాంటి అసెంట్ ఎట్లా అంటే ఇక మేము ఇట్లా అలవాటు చేసినాం. ఈ కెమెరా వెనకాల మా కెమెరామెన్ ఎవరైతే కనిపిస్తున్నాడు కదా, ఆంధ్ర అబ్బాయి, అతను ఈ అంటే ఇంటర్వ్యూ కోసం అరేంజ్ చేయనేసి నేను చెప్పంగానే నా దగ్గరకు వచ్చి, అన్న వీళ్ళు యూఎస్ యూకే నుంచి వచ్చిండ్రా, పాప కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతుంది అంటే, ఏ స్కూల్లో చదువుకుని వచ్చారు అనేసి మావాడు అడిగిండు. ఇంకా నేనేం చెప్పాలి? అసలు నిజామాబాద్ బోర్న్ అండ్ బాటప్ అండ్ అసలు స్కూల్కే పోలేదని చెప్తే మనం షాక్. అలా నేను పొద్దున షాక్ అయిపోయాను అనమాట. ఓన్లీ ప్రాపర్గా మనం అంటే మేము కంటెంట్ అందరు టీవీ మొబైల్ వద్దంటారు, కానీ ప్రాపర్గా మనం ఏ చూపించాలో పిల్లలకు అది చూపిస్తే సో మీరు ఎట్లా ఫీల్ అవుతారు అంటే ఇలాంటివన్నీ? మస్తు మంచిగా అనిపిస్తుంది, మనం మంచిగానే నేర్పించినామని ఫీల్ అవుతుంది. విధంగా ప్రౌడే అనిపిస్తున్నది. ఒక స్కిల్ అయితే నేర్పించాం, ఒక స్పెషల్ టాలెంట్ అయితే ఉందని కొద్దిగా ప్రౌడే ఫీల్ అవుతున్నాం. ఎక్కడ తీసుకెళ్ళా కానీ కొద్దిగా. ఇవాళ నుంచి ఈ అమ్మాయి పేరు వండర్ కిడ్. థ్యాంక్ యూ, ఎట్లంది పేరు? చాలా బాగుంది. అచ్చా, ఇంకా టాలెంట్ ఏంటంటే రెడ్ హైడింగ్ వుడ్ స్టోరీ చెప్తుంది, చెప్పండి. వన్స్ అపాన్ టైం Once upon a night. చెప్పు. డూ నైస్లీ నాను. వన్స్ అపాన్ టైం. హూ ఇస్ ద రెడ్ రైడింగ్ హుడ్? యూ? Yes. Okay, now let's do Red Riding Hood story. Okay? Okay. Okay, now come. I'll be the mummy. I'll give you a cake. Okay? You have to go to a granny. Okay? ప్లేస్ చేస్తాం కదా. Granny is there. 5th class 6th type of play. look here, look at the camera and speak. Okay, now you are on the air. You are on air, so chalo. Let's go. Take this basket, Red Riding Hood, and go to a granny house. And Papa is a bad wolf. Okay? And no, it's a granny only. Granny, I'm the granny. Okay? But you're a mommy. You come from there, then I will be a granny. Papa will be the bad wolf. Okay? Okay. Come. Say. Once upon. Come. La 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 la. Mommy. Now why is our ear again? It's already white, mommy. Okay, it's okay. Now, let's play Red Riding Hood. You want to play or not? Play. Okay, then start. Come. You don't want to play? You telling once upon a time చెప్పు కదా. No, she don't have more now. అచ్చా చలో వదిలేద్దాం. సో ఇంకా ఫైనల్ గా అంటే అమ్మాయిని ఏం చేద్దాం అనేసి, ఇప్పుడు స్కూల్ కి అయితే మీరు జాయిన్ చేపిస్తున్నారు, ఈసారి ఈసారి జాయిన్ చేపిస్తారు. సో మళ్ళీ అందరినీ ఇంకా పరిశాన్ చేయడానికి రెడీగా ఉంటారు. రెడీగా ఇక స్కూల్ టీచర్ పాప కాదు, ఈసారి మీరే పరిశాన్ చేస్తారు అందరినీ. మేము ఇక పాప స్కూల్లో పోయినాక ఇక టీచర్లు ఎంత పరేషాన్ అవుతారు. అందరు మాకు ఇప్పుడు అదే అంటారు, స్కూల్లో పోతే ఇక పాపం టీచర్లు ఎట్లా మీకు హ్యాండిల్ చేస్తారు, ఒకటైతే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఇంకా నాన్ స్టాప్ మాట్లాడుతుంది. ఇక పాపం టీచర్ల గురించే అందరు అంటారు, కానీ మంచిగా నేచర్ ఉంది, మస్తు అర్థం చేసుకుంటుంది. ఇప్పటి నుంచి అన్ని ఏకసంతాగ్రహి అంటారు కదా, అట్లనే ఉంది. అంతే. సో ఎంతమంది పిల్లలు?
Once upon a time. Mommy, I want. రైట్ అయితే I want to hold it. స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇది ఒక ప్రమోషనల్ వీడియో అనేసి But what I ప్రమోషనల్ have to వీడియో say? అనేది ఎందుకు అంటే ఇదేదో డబ్బుల కోసమో దేనికోసం చేసింది కాదు. సో పాప బర్త్డే రేపు జరుపుకుంటుంది. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ ఇవాళ బర్త్డే జరుపుకుంటుంది కాబట్టి అంటే ఈ రోజు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది ప్లే అయ్యేది ఈ రోజు కాబట్టి ఈ రోజు ఆ బర్త్డే ఉంది కాబట్టి బర్త్డే కోసం స్పెషల్గా ఈ రోజు మనం ఒక 10 minutes ఈ చిట్ చాట్ అనేది పెట్టుకున్నాం అనమాట. సో ఇది ఇవాల్టి వరకు ఈ పాపకు సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. హౌ యు ఆర్ ఫీలింగ్ హియర్ కేమ్ హియర్? తన ఏంట్లో ఇంట్రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఈ ఇయర్ నుంచి స్కూల్ జాయినింగ్ అవుతుంది, చూడాలి ఇక ఇలా కంటిన్యూ అవుతుంది అది. చూద్దాం అవార్డులు రివార్డులు మరిన్ని రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. What I have to అంటే say, Papa? ఇప్పటిదాకా ఊళ్ళైతే అందరూ Mama told you happy birthday. స్కూల్లో జాయిన్ చేయాలి మళ్ళీ Thank you. ఏమో అని ఇక మేము జస్ట్ 2 days పట్టుకొని కూర్చున్నాం. ఏబిసిడి రాసుడు కూడా మొత్తం వచ్చింది. కెమెరామ్యాన్ థ్యాంక్ యూ, కెమెరామ్యాన్ థ్యాంక్ యూ, అంటే Thank you, cameraman. అయిపోయింది ఇంట్లోనే. థ్యాంక్ యూ Shapes కూడా ఎంత మంచి చెప్పాలంటే సర్కిల్, రెక్టాంగిల్ అన్నీ చెప్పేసి అని చెప్పేసి. Now can I eat? చలో అద్యాసి బాయ్ టు కెమెరా. బాయ్ టు కెమెరా. Bye. థ్యాంక్ యూ సే బాయ్ టు కెమెరామ్యాన్. కెమెరా. సే థాంక్స్. థ్యాంక్ యూ కెమెరామ్యాన్ చెప్పు. థ్యాంక్ యూ కెమెరామ్యాన్ నైస్లీ. చెప్పు. థ్యాంక్ యూ. Thank you. చలో ఈ వండర్ కిడ్ కి మరోసారి మనం బర్త్డే విషెస్ చెప్పేద్దామా. థ్యాంక్ యూ. Thank you. హ్యాపీ బర్త్డే. నైస్లీ. Thank you. చలో Thank you. హ్యాపీ బర్త్డే బై. అండ్ గాడ్ బ్లెస్ యూ. జై శ్రీరామ్.